हरिः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारामखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाय प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदान् जैघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము మనో వినివారణము అనే దాని గురించి వశిష్ఠుల వారు చాలా వరకు ఆయన యొక్క సత్సంగ భాగ్యాన్ని మరి శ్రీరాముడి ద్వారా మనందరం తెలుసుకున్నాము. అదే విధంగా ఇప్పుడు ఆత్మ ప్రబోధము అనే విషయం గురించి వశిష్ఠుల వారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం. ఓ రామచంద్ర, నేను కాని అంటే నేను అంటే అహంకారము కాని, ఈ దృశ్యము కాని అనగా అంతర్దృశ్యము కాని బాహ్య దృశ్యము కాని వాస్తవముగా లేవు అని ధ్యానించుచు పర్వతం వలె స్థిరముగా ఉండుము. నీవు అనంతాకాశము మాటికి అతి విశాలమైన రూపము గల హృదయేశ్వరుడు ఆత్మయే అయ్యున్నావు. కావున మనము భగవంతుని గురించి ధ్యానించాలంటే ఏ భావన ఎలా ఉండాలి ఇత్యాదిగా తెలియచేయటం కొరకే మనకి ఈ ఆత్మ ప్రబోధము అనే విధానంలో తెలియచేస్తూ నేను కాని అన్నారు. నేను అనేది ఏమిటి? ఈ దేహ భావనతో కూడినటువంటి అహంకారం. ఇది అంతరములో ఉండేటువంటి దృశ్యం. ఇది నేను అనుకునే భావన. కావున నేను కాని, ఈ దృశ్యం కాని, ఇది బయట కనిపించే దృశ్యం. అంతరంలో దృశ్యము నేను పలానా వ్యక్తినయ్యున్నాను, పలానా విధానములో నేనయ్యున్నాను అనేటువంటి భావన ఏదైతే ఉందో ఇది అహంకారం. ఈ రెండూ కూడా వాస్తవంగా లేవు. యథార్థంగా ఈ కనిపించేటువంటి దృశ్యము కానీ, నేనని చెప్పబడేటువంటి రూపం కానీ, నేనుగా భావిస్తున్నటువంటి ఈ యొక్క మానసిక విధానం కానీ ఇదేది కూడా వాస్తవంగా లేవు. కావున ఇదే మనము ధ్యానాభ్యాసం చేస్తున్నప్పుడు కూడా నేననేది లేను, నేను అంటే పలానా వ్యక్తి అనేది కాదు అనేది మన స్ఫురణలో ఉండాలి. నేను పలానా వ్యక్తిగానే ధ్యానిస్తున్నాను ధ్యానం చేసుకుంటున్నాను అనుకుంటే అప్పుడు కూడా దేహ అహంకారంతో ఉంటాం. ఏది వదిలేస్తే మనకి నిర్గుణారాధన అనేది తేలికవుతుందని చెప్పారో అది వదలకుండానే మనం ఎంతకాలం ధ్యానం చేసినా మనం ఒక్కడుగు కూడా ముందుకెళ్ళాం. కావున ఎప్పుడైతే మనము ధ్యాన అభ్యాసం అనేది ప్రారంభంలో చేస్తూ ఉంటామో ఈ నేను వదిలేయాలి, ఈ దేహ భావాన్ని వదిలేయాలి, నేను పలానా వ్యక్తిని అనేటువంటి స్ఫురణ పూర్తిగా విడిచిపెట్టి, అలాగే దృశ్యం కూడా లేదు, ఏదీ లేదు, మరి నేనెవ్వరిని అనే ప్రశ్న వేసుకుంటే నీవు అనంతాకాశం మాటికి
కావున విశాలమైనటువంటి అతి విశాలమైన రూపము గల హృదయేశ్వరుడు ఆత్మనే అయ్యున్నాను. కావున నాకు పరిధులు లేవు. ఎక్కడి నుంచి ఇక్కడికి పలానా రూపంతో కాదనుకున్నప్పుడు అది అనంతం. కావున అది అపరిమితం అవుతుంది. కనుక పరిమితి లేనిది. అటువంటి పరిధి లేనటువంటి అతి విశాలమైనటువంటి ఆకాశం ఎలా అయితే అంతటా విస్తరించిందో అలా ఆత్మ అనేది అంతటా కూడా నిండిపోయి ఉన్నది. కనుక దానికి ఇక్కడి నుంచి ఇక్కడికి అనేటువంటి అవధులు లేవు. అటువంటి ఆత్మ ఏదో అది నేనయ్యున్నాను అనేటువంటి స్ఫురణతోటే ధ్యానాభ్యాసం చెయ్యాలి. ఈ దేహభావాన్ని, దృశ్యభావాన్ని విడిచిపెట్టి. కావున ప్రియుడవైనటువంటి ఓ రామ, అహంకారము దృశ్యము అంటే ఈ బాహ్యము, అభ్యంతరము. అహంకారం అనేది లోపల భావన, దృశ్యం అనేది బయట కనిపిస్తుంది. ఈ రెండు కూడా ఈ దృశ్యాన్ని, ఈ రెండిటిని కూర్చున్న ద్వైతమయమైనటువంటి కల్పనను సంపూర్ణముగా విడిచిపెట్టి. కనుక ఇదంతా కూడా ఈ ద్వైతం అంతా కూడా ఏమిటి? కల్పనే. ఇదంతా కూడా మనసు ఉంటే ఇది ఉంటుంది. మనసు నేను ఇదిగా భావన చేస్తే, నేను పలానా వ్యక్తిని అని భావిస్తే ఈ వ్యక్తిత్వం ఉంటుంది. కానీ అసలు మనసే లేదని చెప్పుకున్నాం. కనుక లేని మనసు తలంపే ఈ వ్యక్తిత్వం, లేని మనసు తలంపే ఈ దృశ్య జగత్తు. అసలు అదే లేదు. కానీ దాని యొక్క తలంపుకు మనం ఇంత విలువిస్తున్నాం. కావున ఇదంతా కల్పన మాత్రమే. ఈ రెండింటి కూర్చున్నటువంటి ద్వైతమయమైన కల్పనను సంపూర్ణముగా విడిచిపెట్టి శేషించేటువంటి సాక్షియగు ఆత్మయందు స్థితి కలిగిన వాడవై సుస్థిరుడువై వెలయము. ఎలా ఉండాలి అంటే ఈ దృశ్య జగత్తు లేదు కనుక దాని నుంచి వెనక్కి తగ్గు. అలాగే అంతర్జగత్తు లేదు అంటే ఏంటి? అహంకార భావన, మనసులో ఉండేటువంటి ఏ యొక్క సంకల్పాలు, భావాలు ఉంటాయో ఇవేవి కూడా వాస్తవానికి లేవు. ఈ రెండూ లేకుండా మరి నేను ఇంకా లోతుగా, ఇంకా సూక్ష్మంగా, ఇదంతా ఉపరితలంలో ఉండేదే. కానీ ఎంత లోతుకు మునిగితే అంత నువ్వు విశాలమవుతూ ఉంటావు. కనుక అతి సూక్ష్మమైనటువంటి తత్వంలోకి నువ్వు ఎప్పుడైతే మునుగుతావో, ఈ రెండింటిని విడిచి అంతర్ముఖముడు అవుతావో, అక్కడ శేషించేటువంటి సాక్షియకు ఆత్మయందు స్థితి కలిగిన వాడివై. కనుక ఈ పైన ఉండేటువంటి స్థితులన్నీ కూడా ఉన్నప్పటికీ వాటిని సాక్షిలా కేవలం ఉన్నాను, వాటిని చూస్తున్నాను అనేటువంటి భావనతో స్థితి కలిగిన వాడివై సుస్థిరుడివై వెలయము అన్నారు. అంటే చూడండి, ఒక స్క్రీన్ ఉంటుందండి, ఒక తెర. ఈ తెర ఏం చేస్తుంది? ఎన్నో బొమ్మలకి ఆధారం అది. దాని మీదకి ఏవేవో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. కానీ ఎన్ని బొమ్మలు వచ్చినా దాని మీదకి వచ్చి ఆడుతూ ఉంటాయి, తొలగిపోతూ ఉంటాయి. అలానే వాటి సన్నివేశాలు మారిపోతూ ఉంటాయి, వర్ణాలు మారిపోతాయి, అంటే రంగులు మారిపోతాయి, ఎన్నెన్నో మారిపోతాయి. అక్కడ మంచి సన్నివేశం జరగచ్చు, సన్నివేశం దాని మీదే వస్తుంది, చెడ్డ సన్నివేశం దాని మీదే వస్తుంది. కానీ సన్నివేశాలన్నీ తొలగిపోయినా తెర మాత్రం ఏమీ అంటకుండా అది మాత్రం అలానే ఉంటుంది. అంటే అది ఎలా ఉంటుంది? దానికి ఆధారం అదే, కానీ దేన్ని అంటదు, కేవలం నిర్లేపంగా ఉంటుందంతే. దాని మీదకి వచ్చిన వాటిని అది అలా చూపిస్తుంది, అలా వెళ్ళిపోతుంది. తను మాత్రం అలానే ఉంటుంది. తెరలా ఉండడం నేర్చుకోవాలి, దృశ్యంలా కాదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? సన్నివేశంలో ఉన్నాం మనం. కానీ మనం సన్నివేశంలో ఉన్నంత వరకు కూడా మాయలోనే ఉంటాం. సన్నివేశంతో మనం ఎప్పుడైతే ఏ దృశ్యం వస్తే ఆ దృశ్యంతో తాదాత్మ్యం అవుతూ ఉంటే, కదిలిపోయే బొమ్మలు ఎలా అయితే జరిగిపోతాయో, నశించిపోతూ ఉంటాయో, కనిపించకుండా అయిపోతాయో, అక్కడే ఉంటాం, ఆ స్థితిలోనే ఉంటాం, ఆ జీవత్వ స్థితిలోనే ఉంటాం. కావున ఇన్ని రకాలైన గుణాలు, భేదాలు, దుఃఖాలన్నీ వస్తాయి. కానీ ఎవరైతే ఈ దృశ్య జగత్తుని, అంతర జగత్తుని, అంటే మనసులో ఉండేటువంటి సంకల్పాలతో జగత్తుని ఎవరైతే తొలగించుకోవడం అంటే వాటి నుంచి విడువడి తమకి తాముగా అలా తెరవలే ఆత్మస్థాయికి వెళ్ళగలిగితే, ఆత్మలా ఉండగలిగితే, నిర్లేపంగా తెరస్థానములు
ఆ ధ్యాన అభ్యాసములో ఎన్ని దృశ్యాలు కనిపించినా తన మీదకు వచ్చి ఆడిపోయే దృశ్యాలే తప్ప తనకేమీ సంబంధం లేదు అనేటువంటి స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఏ వికల్పాలు ఉండవు. ఎన్ని రకాల అవాంతరాలు వచ్చినా కదల్చలేని స్థితి ఆత్మస్థితి. ఈ ఆత్మస్థితి అనే అభ్యాసాన్ని ఇలా అలవర్చుకోవాలి. ఎందుకంటే మనం ధ్యాన అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు బయట దృశ్య జగత్తులోంచి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి, వికల్పాలు. అలాగే అంతర్ జగత్తులోంచి అంటే మనసులో ఎన్నో భావాలు రేకెత్తుతూ ఉంటాయి. రకరకాల విషయాల యొక్క స్ఫురణ, ఏవేవో ఆలోచనలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ అవి రాకూడదు, రాకూడదని చెప్పి మనం వర్జిస్తూ, రాకూడదని బలవంతంగా నొక్కిపెట్టామనుకోండి, అవి విజృంభిస్తాయి. కొంతసేపు ఆగినట్టు ఆగినా అవి మనం నిలవనివ్వండి. కానీ వస్తే రానివ్వండి, ఎన్ని ఉండనివ్వండి. బయట ఎన్ని శబ్దాలు వినపడనివ్వండి. ఎంత గందరగోళ పరిస్థితిలో కూర్చున్నా యథార్థ జ్ఞానం కలిగిన వాడికి అంతర్ముఖత్వంలోకి వెళ్ళడానికి ఏ రకమైనటువంటి ఆటంకం ఉండదు. బయట నుంచి వచ్చే మనం అనుకుంటాం ఏకాంతం అంటే ఎవరూ లేని చోటికి వెళ్ళాలి. ఏ శబ్దాలు రానటువంటి చోటుని ఎంచుకుని అక్కడ కూర్చుని ధ్యానం చేసుకోవాలనుకుంటాం. కానీ వాస్తవానికి అటువంటి చోటు ఏమీ లేదండి. ఈ దృశ్య జగత్తులో ఎక్కడున్నా సరే ఏదో ఒక శబ్దం అవుతుంది. అరణ్యానికి పోయామనుకోండి, అక్కడ పక్షుల కిలకిల రావాలు అది శబ్దమే. లేదా ఎండుటాకులు శబ్దము, లేదా ఇతరత్ర ఎక్కడైనా సరే మనసు బయటికి ఉంటే తప్పకుండా వాటి పట్ల భావన ఉంటుంది. కనుక వాటిని లోపల కళ్ళు మూసుకుని ఉన్న మనసు యొక్క భావన బయటే వెతుకుతుంది. అది ఊహిస్తూ ఉంటుంది. ఈ శబ్దం అదేమో, ఆ శబ్దం ఇదేమో అని. కావున కావలసినటువంటి ఏకాంతము ఈ యొక్క ప్రకృతిలో కాదు, బయట కాదు, లోపల కాదు. అసలైన ఏకాంతం ఇంకా లోపల. అలాగే మనసుకు కూడా భావాలు వస్తుంటాయి. బయట శబ్దాలు వస్తుంటాయి. లోపల మనసులో కూడా అనేక రకాల అంతఃకరణ ఈ భావాలన్నీ రేకెత్తుతూ ఉంటాయి. వాటిని కూడా అణిచిపెట్టామనుకోండి, అవి విజృంభిస్తాయి. ఒక్కొక్కసారి వాటిని నుంచి బయట పడలేక మనము ఆ ధ్యానాభ్యాసాన్ని ముగించేస్తుంటాం. కానీ వాస్తవంగా మన యొక్క అభ్యాసం నిరంతరము కూడా ఏ రకమైన ఆటంకం లేదు, చక్కగా ప్రశాంతంగా. ఎందుకంటే మనకి ఆ స్థితి ప్రశాంతంగానే ఉండాలి. అవ్వాలంటే ఏమొచ్చినా దాన్ని గురించినటువంటి ఏ భావన వద్దు. ఏదొచ్చినా రానివ్వండి. కానీ ఎన్ని వచ్చినా దృశ్యాలన్నీ కూడా ఎలా అయితే కదులు వెళ్ళిపోతూ ఉంటాయో, అలాగే నేనైన ఆత్మ ఎందే, నేనైన ఆత్మ అనే తెర. ఇక్కడ నేనే ఆత్మ, తెర నేనే. తెరగా ఉండిపోతే దాని మీదకి ఎన్నో దృశ్యాలు వస్తూ ఉంటాయి. బయటివి వస్తాయి, లోపల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏవేవి వస్తుంటాయి అవన్నీ వాటి మీదకి కనిపించి అలా జరిగిపోతాయి, వెళ్ళిపోతాయి. మళ్ళీ అక్కడేం మిగులుతుంది? మళ్ళీ తెరే మిగులుతుంది. సన్నివేశం కనిపించింది, పక్కకెళ్ళిపోయింది. ఇంకో సన్నివేశం వచ్చింది, పక్కకెళ్ళిపోయింది. ఎన్ని వచ్చినా నాకేమిటి అన్నట్టుగా నిర్లేపంగా అలా తెరలా ఉన్నామనుకోండి, ఈ దృశ్య జగత్తు మొత్తం తొలగిపోతుంది. అంతర్ జగత్తు తొలగిపోతుంది. చివరికి అవన్నీ లయమై శేషించేటువంటి స్థితి ఎప్పుడైతే వస్తుందో అదే ఆత్మస్థితి. అప్పుడు నిశ్చలత్వం వస్తుంది. ప్రారంభములో మాత్రం ఇవన్నీ వస్తాయి. వచ్చినా ఎవరమైతే ఆ చోటును పట్టుకోగలిగితే, ఆ స్థాయిని అందుకోగలిగితే, అటువంటి నిశ్చలత్వంతో కొన్ని స్థితిని దీనికి ఎక్కడ అవధులు లేవు. కనుక అంతటా నిండి ఉంది. కానీ దేన్ని అంటదు అనేటువంటి ఏ ఆత్మతత్వం ఉందో ఆ ఆత్మ అనేటువంటి స్క్రీన్ తెర నేనై ఉన్నాను. అన్నిటికీ ఆధారం. ఎందుకంటే నా మీదకు వచ్చేటువంటి ఈ సన్నివేశాలన్నీ కూడా నా ఆధారంగానే కదులుతూ ఉంటాయి. కానీ అవి ఏవి ఉండవు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎన్ని వచ్చినా నాకు వచ్చే నష్టం లేదు. దానివల్ల నేను ఏ రకమైనటువంటి వికల్పము చెందను అన్నట్టుగా ఎవరైతే అలా స్థిరంగా ఉంటారో వారు ఇంకా 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 ఎంత లోతుల్లోకైనా మునగలుగుతారు. యథార్థమైన ఆత్మానందాన్ని అనుభవించగలుగుతారు. సుస్థిరుడవుతాడు ఆ స్థానములో. ఈ విధమైన అభ్యాసం చెయ్యాలి. కావున శ్రీరామ, ఈ విధమైన ధ్యానమునందు నిమగ్నుడు వాటి యొక్క విధానములు వాటితో పడి ముందుకు కొట్టుకుపోకుండా నీవు మాత్రం కదలకుండా ఉంటే అవన్నీ కదిలి వెళ్ళిపోతుంటాయి. అవన్నీ వాటి దారిని వచ్చి వెళ్ళిపోతుంటాయి. కానీ కదలనటువంటి స్థితి నిశ్చలత్వం.
ఎప్పుడైతే వచ్చిందో అదే ఆత్మస్థితి. కనుక అక్కడ సుస్థిరుడవై ఉండుము అన్నారు. అదే విధముగా అహంకారము జగత్తు అనేటువంటి ఈ యొక్క దృష్ ద్రష్ట దృశ్యముల మధ్య దర్శనమన పేరు గల అనగా ఆ త్రిపుటి యందు అనున్యూతమై సాక్షి రూపమై సన్మాతృ రూపమున వెలిగినటువంటి నీ యొక్క ఆత్మను సదా భావన చేయుచుండము. కావున ఆత్మ స్థితిని అనుభవించండి అంటే అసలు ముందు దాని యొక్క తత్వం పూర్తిగా మనకు అవగాహన రావాలి. అదేవిధంగా ధ్యానాభ్యాసం చేస్తున్న వారికి ఎటువంటి అభ్యాసం చేయాలి యథార్థముగా అనేది మనకి స్ఫురణ కావాలి. కనుక ఇది ఈ విధంగా మనకి వశిష్ఠుల వారు తెలియచేస్తున్నారు. సాధకుణ్ణి ఎంతో ముందు దృష్టితోటి ఊహించి ఈ విధంగా చెప్తున్నారు. ఏమని? అహంకారము జగత్తు అనేటువంటి ఈ ద్రష్ట దృశ్యం. ద్రష్ట అంటే ఏంటి? చూడబడేది అంటే దృశ్యం అన్నమాట. ద్రష్ట అంటే చూచేవాడు. చూచేవాడు ఎవడు? అహంకారం అంటే మనస్సు. అది ఉండబట్టే కదా మనకి దృశ్యం ఒకటి బయట కనిపించిందండి. ఒక వస్తువును చూసాం మనం. ఈ వస్తువు దృశ్యం, కానీ దీన్ని చూచేవాడు అప్పుడు లోపల ఉంటాడండి. ద్రష్ట వాడే జీవుడు. ఆ యొక్క మనసు తత్వంతో ఈ కంటిలోకి ఆ శక్తిని ప్రసరింపచేసి ఆ కంటి ద్వారా ఆ దృశ్యాన్ని ఏం చేస్తుంది? దర్శిస్తుంది. దర్శనం అంటే ద్రష్ట యొక్క శక్తి ఇక్కడ ఉంది, దృశ్యం అక్కడ ఉంది. ఈ రెండిటికి మధ్య దర్శనం అనేటువంటి క్రియ నడుస్తూ ఉంది. ఈ మూడింటితోటే ఈ జగత్తు క్రియలన్నీ నడుస్తున్నాయి. ఈ జగత్ వ్యవహారాలన్నీ కూడా త్రిపుటి అంటారు దీన్ని. ద్రష్ట, దృశ్యము, దర్శనము. ఈ మూడు కూడా ఈ త్రిపుటి. ఈ త్రిపుటి ఏదైతే ఉందో ఈ త్రిపుటి యందు అనున్యూతమై, ఇంతకీ గమనించండి, చూచేవాడున్నాడు, చూడబడే దృశ్యం ఉంది, చూస్తున్నాననే క్రియ ఉంది. మూడు ఉన్నాయని చెప్తున్నాం. ఈ మూడింటితోటే జగత్ వ్యవహారం జరుగుతుంది. దీన్ని త్రిపుటి అంటారన్నారు. కానీ ఈ మూడు త్రిపుటి మూడుగా చెప్పిన ఈ మూడింటిలోనూ ఏకమైన ఒకటి నిండి ఉందండి. చూచేవాడిలో ఉన్నది అదే, చూడబడే దాంట్లో ఉన్నది అదే, చూస్తున్నాను అనే క్రియలో ఉన్నది అదే. ఈ మూడింటి త్రిపుటి యందు అనున్యూతమై ఉంది, ఏకమై ఉంది, ఒకే శక్తి. ఆ శక్తి వల్లే చూచేవాడికి చూచే శక్తి వచ్చింది, చూడబడే దానికి సత్తా వచ్చింది, చూస్తున్నాననేటువంటి క్రియ నడిచింది. కావున పట్టుకోవాల్సింది ఈ మూడింటిని కాదు. ఈ మూడింటికి ఆధారమైన ఏ శక్తి అయితే ఉందో, ఈ మూడింటిలోను ఈ మూడు జరుగుతున్నప్పుడు కూడా వాటిలో ఉన్నటువంటి ఏ శక్తి అయితే, దేని కారణం చేతైతే ఇవి శక్తివంతమవుతున్నాయో అటువంటి తత్సాక్షి రూపమై ఆ మూడింటిలోనూ ఉంది. కానీ మూడింటికి కూడా అది అతీతమైనది. ఈ మూడింటికి ఆధారం అదే, కానీ మూడింటికి ఆధారం అదే అయినప్పటికీ కూడా ఈ మూడు అది కాదు. ఈ మూడింటి కంటే కూడా అతీతమైనది. దాని యొక్క శక్తిని ఉపయోగించుకునే మనసు చూచే శక్తిని పొందింది. చూడాలని కాంక్ష పెట్టుకుంది. దానికి కాంక్ష అందుకు వచ్చింది. ఆ కంటిలోకి ఆ శక్తి పంపించి అది దృశ్యాన్ని చూసింది. ఈ విధంగా చూడడం జరిగింది. ఈ విధానం అంతా జరగటానికి మరి అసలైన శక్తి ఎవరిది? ఆత్మశక్తియే. మనసుకి చూసే కాంక్ష వచ్చినా, ఆ శక్తి తెచ్చుకున్నా, చూచినా, దృశ్యానికి ఈ దృశ్యం ఉన్నా ఇదంతా కూడా ఆత్మశక్తి. అది ఉండబట్టి ఈ త్రిపుటి నడిచింది. కానీ అది మాత్రం ఈ త్రిపుటి కాదు. ఆధారం అదే. దాని నుంచి శక్తి తెచ్చుకుని ఇవన్నీ జరుగుతున్నాయి. వ్యవహారం జరుగుతుంది. కానీ దానికి మాత్రం సంబంధం లేదు. సూర్య భగవానుడు ఉన్నాడండి ఆకాశములో. ఆయన ఏ సమయానికి ఉదయించాలో ఆ సమయానికి చక్కగా ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం అయిన తర్వాత ఆయన చేయవలసిన దినచర్య ఏమిటి? ప్రకాశించటం. కావున ఆయన ప్రకాశించడమే ఆయన దినచర్య కనుక ప్రకాశిస్తూ ఉంటాడు. అంతే, అంతవరకే ఆయన యొక్క ధ్యానం. ప్రత్యక్ష నారాయణుడు అన్నారు అందుకే భగవంతుడు. కానీ ఆ ప్రకాశాన్ని ఎవ్వరు ఎట్లు ఉపయోగించుకుంటారో
ఆ ప్రకాశాన్ని ఉపయోగించుకుని ఎవరెవరు ఎట్టి ఫలితాలు పొందుతారు ఏమిటి అనేది అక్కడ ఆయనకి సంబంధము లేదు. సాక్షిగా ఉంటాడు. మంచి జరిగినా చూస్తాడు. చెడ్డ జరిగినా చూస్తాడు. ఆ ప్రకాశాన్ని ఉపయోగించుకుని జగత్తులో ఏది జరిగినా అలానే ఉంటాడు. సాక్షి మాత్రంగా ఉంటాడు. కేవలం ఉంటాడు. ప్రత్యక్ష నారాయణుడు. కావున ఆత్మ భగవాన్ని తెలుసుకోవడానికి ఉదాహరణ చెప్పాలంటే ప్రత్యక్షంగా సూర్య భగవానుడే. ఎలా అయితే ఆయన ప్రకాశిస్తూ ఈ జగత్తుకు వెలుగునిస్తూ దేని నుంచి ఏ ఫలము కోరనటువంటి వాడు లేనటువంటిది కేవలం తన ధర్మంగా తాను ప్రకాశిస్తూ ఉంటాడు. అదే విధముగా ఆత్మ అనేది కూడా అన్నిటికీ ఆధారమే. సర్వము నిండినదే. కానీ మన లోపల ఉన్నది కూడా అదే ఆత్మ. ఆ ఆత్మ యొక్క శక్తి వల్లే ఈ మనసుకి శక్తులు దానివల్ల ఈ ద్రష్టగా ఏర్పడము, దృశ్యము, దర్శనం అని 3 వచ్చాయి. ఈ రకమైన క్రియలన్నీ జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ ఆత్మశక్తిని ఉపయోగించుకునే జరుగుతుంది. కానీ ఏమి జరిగినా ఆత్మ యొక్క స్థితి ఏమిటి అంటే అలా ఉంటుంది. ఆ సూర్య భగవానుడు ఎలా చూస్తుంటాడు, ఎలా ప్రకాశిస్తుంటాడు, అలాగే ప్రకాశిస్తుంది. అలాగే ఉంటుంది. ఆ ప్రకాశంతో ఏం జరిగినా తత్సాక్షి మాత్రుడై సాక్షిగా కేవలం చెడ్డ జరుగుతుంది కదా అని సూర్యుడు కళ్ళు మూసుకోడు. మంచి జరుగుతుంది కదా అని ఉద్రేకపడ్డు. ఏ రకము ఉండదు. అలానే ఏ సమయానికి ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తూ ఉంటాడు. మబ్బులు వస్తే బయట కమ్ముతాయి. కానీ తొలగిపోతే మళ్ళీ యథాదర్శనం. అంతే తప్ప ఆయనలో మార్పులుండవు. అలాగే ఆత్మ కూడా అంతే. ఆత్మ భాస్కరుడు. కనుక ఈ భాస్కరుడు కూడా అలా ఉంటాడు. తత్సాక్షి మాత్రుడై మాత్రమున వెలిగినటువంటి ఇంతకీ ఇందులో నువ్వెవరివో నిర్ణయించుకోవాలి. నువ్వు ద్రష్టవా, దృశ్యానివా, దర్శనానివా? అంటే త్రిపుటిలో ఉన్నావా, లేదా ఈ త్రిపుటి అంతటికీ కూడా అతీతమైనటువంటి సాక్షి మాత్రమైనగా చెప్పబడుతున్నటువంటి ఆత్మగా ఉన్నావా అనేది నేనిచ్చే మీద ఆధారపడుతుంది. నువ్వు ఎక్కడి నుంచి ఉంటావండి? నువ్వు ఏ లైన్లో నుంచుంటావు? నువ్వు నుంచునేటువంటి లైన్ ఏదుందో అది నిన్ను ఆ స్థానానికి చేర్చుతుంది. చూడండి, ఒక ఆలయంలోకి వెళ్తాం భగవంతుని దగ్గరికి. వెళ్ళినప్పుడు చాలా లైన్లు ఉంటాయి, చాలా క్యూలు ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో కొంత తొందరగా వెళ్ళిపోతుంటారు. ఇక్కడే వ్యవహారం అయినప్పటికీ కూడా. ఎందుకంటే వారు ఎంచుకున్నటువంటి లైన్ ఏదో దాన్ని బట్టి వారికి సమయం పడుతూ ఉంటుంది. దానికి కొంత వెచ్చించి అధిక మొత్తాన్ని వెచ్చించి దగ్గరగా వెళ్ళారనుకో తొందరలో వాళ్ళు దైవ దర్శనానికి వెళ్ళిపోతుంటారు. లేదండి ఎక్కడో చివరి నిలబడ్డాం అనుకోండి దానికి చాలా సమయం పడుతుంది. కానీ ఎప్పటికైనా వారు వీరు వెళ్ళేది అక్కడికి. కానీ దానికి సమయాల్లో వ్యత్యాసం ఉంటుంది. అలానే ఇక్కడ కూడా మనం ధ్యానం చేసుకునేటప్పుడు కానీ లేదా ఇతరత్రా మనం నిరంతర సాధనలో ఉండాలి. ఉన్నప్పుడు కానీ మనం ఏ స్థానంలో ఏ లైన్లో నిలబడాలి అనేది మన నిశ్చయం మీద మన యొక్క యథార్థమైన మన విచారణ ద్వారా మనం నిశ్చయించుకున్న దాని మీద ఆధారపడుతుంది. ఇక్కడ నువ్వు త్రిపుటిలో నుంచుంటావా? నీవు త్రిపుటిలో ఒకటిగా నేను చూచేవాడిని అనుకుంటావు అనుకోండి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే చూచేవాడు ఇంకా ఈవలే ఉంటాడు, ద్రష్టగా ఉంటాడు, మనసుతో కలిగి ఉంటాడు, జీవుడుగా ఉంటాడు. అలాగే దృశ్యంలోకి వచ్చేసామనుకోండి ఇంకా అధమమే. కానీ ఈ దృశ్యానికి ద్రష్టకి కూడా అతీతమైన ఇంకా లోపల ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి చాలా దగ్గర స్థానంలో ఉన్నటువంటి ఆత్మగా అంటే సాక్షి స్థానంలో నిలబడ్డాం అనుకోండి. అంటే కేవలం ఉన్నానంత చూస్తున్నాను. అలా శక్తి ప్రవాహం అవుతుంది. సూర్యుడి నుంచి ఎలా అయితే ప్రకాశం వస్తూ ఉంటుందో ఆత్మ యొక్క స్థితిలోంచి శక్తి ప్రవాహం నడుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ శక్తి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించుకున్నా కేవలం సాక్షి దేన్ని అంటాడు. కేవలము అలా ఉండే స్థానం స్థితి ఏదైతే ఉందో అదే ఆత్మస్థితి. సాక్షి మాత్రంగా అంటే ఆ తెరవలే ఎలా నిలబడతావు, నువ్వు ఎక్కడ నిలబడతావో దాన్ని బట్టి ఉంటుందని మన ఉన్నది మన ఉద్ధారణ.
కాను కావున ఇక్కడే మనకి అవగాహన రావాలి. ఏమై ఉండాలి? ధ్యానం చేస్తాం చాలామంది. ఏదో చేసేస్తుంటాం. ఏమనుకుని చేస్తామంటే చాలా వరకు ఏమని చేస్తామంటే దేహభావాన్ని విడవకుండానే చేస్తాం. నేను పలానా వ్యక్తినయ్యున్నాను. కావున ఈ వ్యక్తిగా నేనిక్కడ ఇంత సమయం కూర్చుంటున్నాను. ఇంత సమయం చేస్తున్నాను. ఇంత కష్టపడుతున్నాను అనే భావాన్ని వదలకుండానే చేస్తాం. అంటే ఎక్కడున్నామండి? అంటే అహంకారంలోనే ఉన్నాం. ద్రష్ట స్థానంలోనే ఉన్నాం. ఉండి ఎంతసేపు చేస్తే మాత్రం ఏమొస్తుందండి? కావున ఆ భావనతో అలా ఉండిపోతాం. ఎప్పటికి కూడా మనకి ఒక అడుగు ముందుకు వేయటానికి అవకాశం చాలా కాలం పడుతుంది. చాలా వరకు ఇక్కడే ఆగిపోతామండి. కానీ ఎలా అయితే ఇప్పుడు చూడండి ఒక ఆలయంలోకి వెళ్ళాలనుకుంటే, వెంటనే మనం ఆలయం అనేది పవిత్రతతో ఉండేది కనుక, వెంటనే కాళ్ళకున్నటువంటి చెప్పులు తీసి బయట పెట్టేస్తాం. లేదా కొన్ని ప్రాంతాల్లో తలపాగాలు పెట్టుకుంటారు. వాళ్ళు కూడా అది అహంకార సూచకం కనుక, తలపాగా తీసి బయట పెట్టే ఆలయ ప్రవేశం చేస్తారు. ఎందుకంటే అది మనతో వస్తే అది అహంకారానికి సూచన. అక్కడ వదిలేస్తారు. అలాగే ఇది ఒక ఆలయంలోకి వెళ్ళాలంటే అహంకార సూచనని బయట విడిచిపెడుతున్నాం. మరి అసలైన అంతరాలయంలోకి వెళ్ళాలి ఇప్పుడు ధ్యానాభ్యాసానికి. అసలైనటువంటి ఈ యొక్క దేహాలయంలో ఉన్న ఆత్మదేవుని యొక్క దర్శనానికి వెళ్ళాలి. అప్పుడు మనం ఏ స్థానంలో ఉండాలి? ఏం వదిలిపెట్టేయాలి? అంటే అసలైన అహంకారాన్ని మీరు కూర్చోగానే అక్కడ విడిచిపెట్టేయాలి. అంటే దేహ భావాన్ని. నేను పలానా వ్యక్తినయ్యున్నాను అనేటువంటి భావం ఏదైతుందో దాన్ని అక్కడ విడిచిపెట్టేసి, ఎలా అయితే చెప్పులు బయట పెట్టామో, ఒక స్టాండ్‌లో పెట్టుకొనొస్తామో, అలాగే దీనికి ఒక ముద్ర పెట్టి, ఆ ముద్రతో అలా ఉండు. నువ్వు కదలకుండా ఉండు. నేను లోపలికెళ్తున్నాను నా పని మీద. నువ్వు కాసేపు ఇలా నిశ్చలంగా కూర్చో అని చెప్పడానికే ఈ ముద్రలిచ్చారండి. ఆ దేహాన్ని అలా వదిలేసి, వెంటనే నీ భావంతోటి ఏ స్థానంలో నిలబడతావు అంటే, వీటన్నిటిని దాటుకుని, జీవుని యొక్క స్థానాన్ని దాటుకుని, తత్సాక్షిగా ఉన్నటువంటి ఆత్మస్థానంలో నిలబడగలిగితే, అక్కడింక ధ్యానం చేయటానికి ఏమీ లేదు. చేస్తున్నాననే భావన కూడా లేదు. ఉన్నాను. కనుక ఆత్మగా ఉన్నాను. నేనే కనుక ఏమి జరిగినా, ఏమి వచ్చినా, ఏదైనా అలా దాన్ని ఏమాత్రము చలించకుండా తన మీద నుంచి అలా వెళ్ళిపోతున్న బొమ్మల వలె ఆనందంగా ఎవరైతే ఉండగలుగుతారో, నిశ్చలంగా ఉండగలుగుతారో వారే చివరికి ఆత్మ యొక్క స్థితిని పూర్ణమైనటువంటి విధానంలో అనుభవాన్ని తెచ్చుకోగలుగుతారు. ఇది ధ్యాన అభ్యాసానికి చక్కగా ఉపకరిస్తుందండి. కావున ఎలా ఉండి చేసుకోవాలి? ఎక్కడుండి చేసుకోవాలి? అనేది గుర్తించాలి. కావున ఎక్కడుండాలి? అంటే తత్సాక్షి రూపమై సన్మాతృ రూపమున వెలిగినటువంటి నీ యొక్క ఆత్మని సదా భావన చేస్తూ నేను అదిగానే ఉన్నాను. నేను అదిగానే ఉన్నాను అనేటువంటి భావాన్ని సదా చేస్తూ ఉండాలి. దీనికి ఫలం అనేది బయట నీకు కనిపించకపోవచ్చు. కానీ శాంతి, మహాశాంతియే దీనికి యథార్థ ఫలమండి. కావున ఈ యొక్క జాగృత్తు, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు చెబుతారు. త్రిపుటి అక్కడ ఏం చెప్పారు? ద్రష్ట, దృశ్యము, దర్శనం. దీన్ని త్రిపుటి 3 చెప్పారు. అదే విధముగా జాగృత్తు, స్వప్నము, సుషుప్తి అని 3 అవస్థలు కూడా చెప్తారు. మెలకువ, నిద్ర, గాఢమైనటువంటి సుషుప్తవస్థ. తెలియని స్థితి. ఈ 3 అవస్థలు ఉన్నాయి మనకి. దీనికి ఈ అవస్థల గురించి ఎందరెందరో ఎన్నో రకాల దీని గురించి వర్ణించారు. అంటే ఒక్కొక్కరు ఒక్కో విధానం వీటిని తెలియచేశారు. కానీ ఈ అవస్థలేవి కూడా కాదు నేను. కావున ఈ దశారహితమై ఆపదలన్నిటికిని సాక్షీభూతమై వెలిగినటువంటి ఆత్మనే నేనయ్యున్నాను అని సదా భావిస్తూ స్వయముగా ఆత్మయందు స్థితి కలవాడు కమ్ము. కావున ఈ జాగృత్తు నేను కాదు. జాగృతిలోని మెలకువగా ఉన్నాను కనుక ఈ అవస్థ నాదా? లేదా ఆ యొక్క స్వప్నావస్థ నాదా? సుషుప్తావస్థ అనే 3 అవస్థలున్నాయి కదా! గాఢమైన నిద్ర. అంటే ఈ 3 అవస్థలు కాదు. ఈ 3 అవస్థలకి ఆవల ఉన్నటువంటి ఈ దశలేమీ లేనటువంటి ఆపదలన్నిటికీ సాక్షీభూతమై వెలిగినటువంటి ఏది జరిగినా, ఏ అవస్థలో ఏది జరిగినా సాక్షిగా ఇక్కడ ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు. సాక్షిగా ఉండేవాడికి
కేవలం వీక్షిస్తాడు. దేనికి ఆశ్చర్యపోడు. ఈ జగత్ విషయాలకి ఆశ్చర్యపోడు. అంతర విషయాలకి ఆశ్చర్యపోడు. అలాగే స్వప్న విషయాలకి ఏ విధానంలోనూ కూడా కించిత్ కూడా తన యొక్క స్థానాన్ని విడిచిపెట్టడు. కావున అందరికంటే ఆశ్చర్యవంతుడే ఆత్మస్థితి. కావున దేనికి ఆశ్చర్యపోడు. ఇలా ఇందుకు జరిగింది, అలా ఇందుకు జరగలేదనే ప్రశ్నే లేదు. ఏది జరిగినా అలా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండే స్థితి ఏదైతే ఉందో, జాగృతిలో జరిగిన అలానే చూస్తాడు. స్వప్నములో చూసినా అలానే చూస్తాడు. సుషుప్తిలో వచ్చిన సుషుప్త అవస్థని ఏదైనా సరే ఒక్కలానే ఎవరైతే తీసుకుని ఆపదలన్నిటికీ కూడా ఎన్ని రకాలైన స్థితులు వచ్చినప్పటికీ కూడా సాక్షీభూతమై వెళ్ళినటువంటి ఆత్మనే సదా భావిస్తూ, ఇంతకీ ఎక్కడుండాలి మనం వెళ్ళి? ఈ 3 అవస్థల్ని దాటి ఆత్మ వీటన్నిటికీ ఆవల కేవలం సాక్షిగా, వీటన్నిటికీ ఆధారమాత్రంగా కేవలుడై ఉన్నాడు. సాక్షి మాత్రుడై కేవలుడై అటువంటి స్థానాన్ని పట్టుకోవాలండి. ఈ పట్టుకోవడంలో ఉంటుందండి నువ్వు ఎక్కడ ఉండాలని నిర్ణయం. కావున సదా భావించు. స్వయముగా ఆత్మయందు స్థితి కలిగిన వాడు కావున ఈ విధంగానే ఎల్లప్పుడూ ధ్యానావస్థలోనే కాదు, ఇతరత్ర అవస్థల్లో కూడా ఎవరైతే ఈ సాక్షి మాత్రమైన ఆత్మస్థానములో ఉండగలుగుతాడో కేవలుడుగా, వాడికి ఏది ఆశ్చర్యమైంది ఏది ఉండదండి. ఏదైనా అది సహజమే. ఏదైనా జరగచ్చు, ఏదైనా కావచ్చు. నేనే. నా మీదకి ఎన్నో రావచ్చు. ఏ సన్నివేశమైనా రావచ్చు. మంచి రావచ్చు, చెడ్డ రావచ్చు. ఎన్నొచ్చినా నాకు వచ్చిన లాభము లేదు, నష్టము లేదు అన్నట్టుగా ఆ తెర ఎలా ఉంటుందో అలా ఉంటాడండి ఆత్మజ్ఞుడు. ఇదే ఆత్మస్థితి. ఓ రామచంద్ర, ఇట్టి ఆత్మసత్తను నీవెప్పుడు ప్రమాదము చే త్యజించి దృశ్యమును స్వయముగా భావన చేస్తావో అప్పుడు అతి దుఃఖప్రదముకు చిత్తదశ వచ్చేస్తుంది. ఇది వాస్తవానికి అందరము ఎంచుకోవలసినటువంటి అవస్థ. ఈ సాక్షి మాత్రపు అవస్థ, కేవలీ అవస్థ. కానీ ఎవరైతే ఇటువంటి ఆత్మసత్తను ప్రమాదము చేత కొద్దిసేపు విస్మరించి మర్చిపోయి త్యజిస్తే వెంటనే వచ్చేస్తుందండి దృశ్యము. ఈ విషయములు వెంటనే వచ్చేస్తాయి. స్వయముగా భావన చేస్తావో అప్పుడు అతి దుఃఖప్రదమైన చిత్తదశ వచ్చేస్తుంది. మళ్ళీ మనసు వచ్చేస్తుంది. ఇంత ప్రశాంతంగా ఉన్నవాడు కూడా ఎప్పుడైతే దాన్ని కొద్దిసేపు వదిలేస్తాడో వెంటనే మనసు వచ్చేస్తుందండి. ఎప్పుడు దానికి అవకాశం దొరుకుతుందా అని కాపలా కూర్చుంటుంది అది. ఈ యొక్క మానసిక స్థితి, ఈ మాయ, ఈ లేని మనస్సు అంత పటుత్వంగా ఎప్పుడు ఆత్మ విస్మరణ జరిగితే అప్పుడు మళ్ళీ ఆవరించేస్తుంది. దీనికి ఉదాహరణ ముందు చెప్తారండి. ఒక నాచు పట్టినటువంటి ఒక సరస్సు ఉందండి. ఆ సరస్సు అడుగున మంచినీళ్ళు ఉంటాయి, కానీ పైనంతా నాచు కమ్మేసింది. ఇప్పుడు మనకి లోపల ఉన్న నీళ్లు కావాలనుకుంటే మనం ఏం చేస్తాం? ఒక పాత్ర తీసుకెళ్ళి, ఒక బిందె తీసుకెళ్ళి ఆ బిందెతో ఆ నాచుని ఇట్లు పక్కకు తొలగించి ఆ బిందె లోపలికి పెట్టి నీరు ముంచుకున్నాం. సరే, దాంట్లోకి నీరు వచ్చింది, మంచి నీరు. ఇప్పుడు మరలా మనం ఏం చేయాలి? ఆ బిందెని ఆ నీటితోటి పైకి ఇలా తీస్తాం. వెంటనే పైకి నీరు ఆ బింది పైకి లేపగానే కింద నాచు మళ్ళీ మొత్తము నిండిపోతుంది. ప్రస్తుతానికి అలా తొలుగుతుందంటే తొలగినట్లుగా పక్కకి వెళుతుంది. కానీ లోపల పెట్టినటువంటి పాత్ర పైకి తీయగానే మళ్ళీ మొత్తం కమ్మేస్తుంది. అంటే ఎప్పుడు తీస్తే అప్పుడే వెంటనే అది కమ్ముకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే ఎప్పుడూ ఆ స్థితిని అలా నిలుపుకుంటూ ఉండాలి. అదే ఆత్మభావన. చుట్టూ మాయ ఉంటుందండి. మన చుట్టూ ఉన్నదంతా మాయే. లోపల ఉన్నది మాయే, బయట ఉన్నది మాయే. కానీ ఆత్మ యొక్క భావన, ఆత్మస్థితి, సాక్షి భావన ఎప్పుడు మనలో నింపుకొని అలాగుంటే మన చుట్టూ ఎంత మాయ ఉన్నది మనని వదిలి పక్కకు వెళ్ళిపోవాలి తప్ప తొలగి పక్కకు వెళ్తుంది. మనం దాన్ని అలా స్థితం చేసుకుంటూ ఉండాలి. చేసుకోగా చివరికి అదే అయిపోతాం. కానీ ఏ క్షణములో నువ్వు దాన్ని వదిలిపెడతావో, కొద్దిసేపు విస్మరణ చేస్తావో, ఆత్మస్థితి నుంచి జారిపోతావో వెంటనే మళ్ళీ చుట్టూ ఉన్న మాయ ఎప్పుడు ఆత్మ విస్మరణ జరుగుతుందా అని ఎదురు చూస్తుంటుంది.
మళ్ళీ కమ్మేస్తుంది. మనసు వచ్చేస్తుంది, చిత్తం వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. భావాలు వచ్చేస్తాయి, దుఃఖాలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. కావున ఎప్పుడు ఆత్మభావనతో ఉండాలి అంటే సదా అన్నారు అందుకే. ఎప్పుడో కొద్దిసేపు ధ్యానం చేసుకుంటున్నాను కదా, ఇక్కడ కూర్చున్న కొద్దిసేపు ఆత్మభావన చేద్దాం అంటే ప్రారంభములో ప్రయత్నంతోటి ఈ సాధనా క్రమంలో ఈ భావన తెచ్చుకుంటూ ఉండాలి. కానీ క్రమేపీ ఆ భావాన్ని, ఆ భావస్థితిని పొడిగించుకుంటూ ఉండాలి. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా సదా ఆ భావాన్ని నిలుపుకుంటూ ఉండాలి. నేను ఆత్మనై ఉన్నాను, సాక్షిగా ఉన్నాను, సాక్షి మాత్రునై ఉన్నాను అనేటువంటి విధానంలోనే దృశ్యాన్ని చూడు. సాక్షి మాత్రంగానే అంతరాన్ని చూసుకో. ఆ మనసు ఏదో చెబుతుంది. నీ మనసు చెప్పిందేంటో నీకు అర్థం అవ్వాలి. అది చేస్తున్న తప్పేంటో నీకు తెలియాలి. అది చేస్తున్న తప్పేంటో నీకు తెలియాలంటే మనసు నేను కాదనేది ముందు మనకు అర్థం అవ్వాలి. అదేదో చెప్తుంది, అదేదో ఆలోచిస్తుంది దానికొచ్చేది. కనుక అదేం చేస్తుంది అనేది తెలియాలంటే దాని నుంచి మనం విడిపడాలి. ఒక పుస్తకంలో ఏముంది అనేది మనకి తెలియాలి. చదవాలంటే నేను వేరు, పుస్తకం వేరు, గ్రంథం. అప్పుడే మనము గ్రంథాన్ని చదవగలుగుతాం. అలాగే మనస్సుని మనతో కలుపుకోకుండా ఎప్పుడైతే విడదీయగలిగి మనం మనంగా ఉంటామో, ఆత్మగా ఉంటామో, సాక్షిగా ఉంటామో, అప్పుడే మనసులో వచ్చే భావాన్ని చూడగలుగుతావు. అది చేసే వర్తనాన్ని గ్రహించగలుగుతావు. దాని తప్పొప్పుల్ని కూడా గుర్తించగలుగుతావు. లోపల ఉంటావు. కానీ దేంట్లోనూ కూడా అందులో లీనమయ్యేది లేదు. కేవలం సాక్షిగా ఉండి మాత్రమే వీక్షిస్తూ ఉంటాడు. కావున ఇది గుర్తించాలి. మహాబాహువైన ఓ రామచంద్ర, ఇట్టి చిత్తమనే గొలుసును ఆత్మస్వరూప జ్ఞానమనే యుక్తి చేత ఛేదించి వేచి చిత్తమనే బోన్ నుండి స్వాత్మయనే సింహమును విడిపింపచేయము. కావున ఓ రామ, ఏం చేయాలి అంటే చిత్తం అనే గొలుసు ఉంది. ఈ గొలుసే చెప్పాలంటే ఈ బంధనాలన్నిటికీ ఏమిటి కారణం? అన్నిటి చేత బంధింపబడుతున్నాం అనుకుంటాం. బంధించటానికి ఒక తాడో గొలుసో కావాలండి. ఎవరినైనా బంధించారు అంటే దేంతో కట్టేశారు అని అడుగుతాం. బంధించారు కదా, కట్టేశారు కదా, మరి దేంతో కట్టబడ్డారు అని అడుగుతాం. అలానే ఇప్పుడు మనం అనేక బంధనాల్లో ఉన్నాము అంటే మరి దేంతో దాంతో కట్టబడి ఉన్నట్టు కదా. మరి దేని చేత కట్టబడి ఉన్నాము? మన కట్టినటువంటి ఆ గొలుసు ఏమిటి? ఇనప గొలుసు. అది చాలా బలమైనది చెప్పాలంటే. అది ఏమిటి అంటే ఈ చిత్తమేనండి. ఆ గొలుసు, ఆ తాడు. ఇది ఉన్నంత వరకు, ఈ మనసు అనేటువంటి స్థితి ఉన్నంత వరకు అది అలా లింకులుగా పెద్ద గొలుసు ఏర్పడి అదే మనల్ని బంధిస్తూ ఉంటుంది. కావున ఇటు చిత్తం అనే గొలుసుని ఛేదించాలి. మరి ఈ చిత్తం అనే గొలుసుని ఛేదించాలంటే దానికి తగినటువంటి ఆయుధమే మనకు పనికొస్తుంది. అదేమిటి? ఆత్మస్వరూప జ్ఞానం అనే యుక్తి అనేటువంటి ఆయుధం ఉండాలి మన దగ్గర. ఎల్లప్పుడూ చిత్తాన్ని ఛేదించడానికి మనం ఉపయోగించవలసిన ఆయుధం ఏమిటి అంటే ఎల్లప్పుడూ కూడా నేను ఆత్మని అయ్యున్నాను అనేటువంటి ఆత్మసత్తని స్మరణలో ఉంచుకోవడమే, ఆ జ్ఞానంతో ఉండడమే, ఎల్లప్పుడూ కూడా కేవలీ స్థితిలో ఉండడమే, ఆ తెరవలే ఉండడమే. అప్పుడే మనకి ఈ చిత్తం అనేటువంటి గొలుసు ఛేదించబడుతుంది. ఆ విధంగానే ఈ చిత్తం అనే బోన్ నుండి ఆత్మ అనే సింహం అనేది విడిపింపబడుతుంది. ఆ బోన్లోంచి బయటపడుతుంది. కావున పూర్వానుభవము చే కలిగిన దృశ్య సంస్కారము చే చిత్తము కించిత్ స్థూలత్వం పొందినప్పుడు ఆత్మ కంటే వేరుగా చిత్తం అనేది చిత్తించుచున్నది. అది దుఃఖమును పొందించుచున్నది. కానీ నిరంతర మననాదులచే అది దృఢ నిశ్చయితమై ఆత్మచే పరిత్యక్తమగునప్పుడు వినాశనాన్ని పొందుతుంది. కావున దుఃఖాన్ని కలిగించేది అది. ఎలా కలిగిస్తుంది ఇది అంటే పూర్వానుభవము చేత, గతములో మనకు ఉండేటువంటి ఈ యొక్క అనుభవాలతో కలిగినటువంటి దృశ్య సంస్కారం. అది ఇహ జన్మది కావచ్చు, అనేక జన్మలు గత జన్మల నుంచి వచ్చినది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ యొక్క చిత్తము అంటే మనస్సుకి ఈ దృశ్యముతో ఉండేటువంటి సంబంధం, దాని పట్ల ఉండేటువంటి మోహము. సంబంధము అంటే బయట కలిసి ఉండడం సంబంధం కాదండి. మరి ఏమిటి సంబంధం అంటే
అంతర్భావాలే ఈ యథార్థ సంబంధం బంధాలను కలిగించడానికి కారణం. అన్నిటి మధ్య ఉన్నా, అందరి మధ్య ఉన్నా బంధరహితుడిగా ఉండొచ్చు. కానీ ఎవ్వరి మధ్య లేకపోయినా ఏకాకిగా జీవించుదాం అనుకున్నా లోపల అంతర్భావాలుంటే వాడు బంధనాల్లో ఉంటాడు. కావున బంధనాన్ని ఛేదించటానికి సంఘము నుంచి పారిపోక్కర్లేదు, ఎక్కడికి పరుగులు పెట్టవలసిన అవసరం లేదు. కానీ ఉన్న చోట ఉంటూనే అంతర్భావాన్ని ఎవడైతే త్యాగం చేయగలుగుతాడో, నేను అనేది విడిచిపెట్టగలిగితే మిగతా అన్నిటి నుంచి విడుదల పొందగలుగుతాడు. నేను అనేటువంటి ఈ యొక్క మేని భావాన్ని, ఈ యొక్క జడముంది, ఈ దేహము, దీన్ని నేను అనేటువంటి ఏ భావన ఉందో దాని నుంచే అన్ని బంధాలు వస్తాయి. కానీ దీన్నే ఎప్పుడైతే విడిచిపెడతావో, నేను ఆత్మనై ఉన్నాను, కేవలనై ఉన్నాను, సాక్షి మాత్రునై ఉన్నాను అన్నట్టుగా ఎప్పుడైతే నువ్వు సదా ఆ భావన చేస్తావో అన్ని బంధాలు తొలగుతాయి. కావున ఈ దృశ్య సంస్కారము చే చిత్తం, ఎందుకంటే ఈ గత అనుభవము చేత కలిగినటువంటి ఈ దృశ్యంతో మనకుండే సంబంధాలు ఇవన్నీ కూడా, అది గతంలోది కావచ్చు, ఇప్పటిది కావచ్చు, ఏదైనా సరే ఇదే సంస్కారంగా మనలో ఉంది. ఈ సంస్కారం చేత చిత్తము కించిత్ స్థూలత్వాన్ని పొందుతుంది. అంటే పెద్దది. పెద్దదవడం అంటే ఏమిటి? స్థూలం అంటే పెద్దది. ఇక్కడ మనసు పెద్దదవడం అంటే ఏమిటి అంటే బలపడటం. దాని యొక్క భావాలు, లక్షణాలు దానికి ఎక్కువ విలువనివ్వడము, నిరంతరము దాని యొక్క విధానములోనే వ్యవహారం చేయటము, ఇదంతా కూడా మానసిక స్థూలత్వం, బాగా బలిసినటువంటి మనస్సు. కావున ఆ స్థూలత్వం పొందినప్పుడు ఆత్మ కంటే వేరుగా చిత్తం అనేది ఉంది అనేటువంటి ఛాసులో వెళ్ళిపోతాం. చెప్పాలంటే అత్యధికమైన విలువిస్తాం. ఎవరికి? మనసుకి. నిరంతరము దాని ప్రభావంలోనే కొట్టుకుంటూ ఉంటాం. దానికి ఏదైనా దాని భావాలకు అనుగుణంగానే వర్తిస్తాం. నా మనసుకి ఇలా అనిపించింది, నా మనసుకి బాధ కలిగింది, నా మనసుకి సంతోషం వేసింది, ఇట్లా మనం మనసుకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఆ మనసు విధానములోనే ఇహములో వర్తిస్తూ ఉంటాం. కావున అక్కడ భగవంతుడు అనేటువంటి అసలైనటువంటి ఆ యొక్క ఆత్మశక్తి మరుగున పడిపోతూ ఉంటుంది. ఎంతెంత ఈ యొక్క చిత్తం అనేది బలుస్తూ ఉంటుందో అంతంత ఆత్మ విస్మరణ జరిగిపోతూ ఉంటుంది. పరమాత్మ వైపు అటువంటి చిత్తము వంగదు, లొంగదు. నిరంతరము కూడా అదే గొప్పదిగా భావన చేసుకుంటూ అహంకారంతో ఉంటుంది. ఈ విధంగానే ఈ యొక్క జగత్తులో అనేకులు చెప్పాలంటే ఎక్కువ శాతము వర్తించే విధానం అంతా ఇలానే ఉంటుంది. కనుక ఆత్మ భగవాన్ అనేవాడు ఉన్నా గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటాం. ఒకవేళ ఏదైనా భక్తి చేసినా ఎందుకు చేస్తాము అంటే ఈ చిత్తాన్ని, ఈ చిత్త సంహితమైన అహంకారాన్ని ఇంకా పెంచుకుంటాం కొరకే, దాన్ని ఇంకా వృద్ధి చేసుకోవడం కొరకే చేస్తాం తప్ప వీటిని రహితం చేసుకోనే ప్రయత్నం చెయ్యమండి. ఇదే స్వార్థతత్వం అండి, రజోగుణ ప్రభావం ఇదంతా కూడా. ఈ విధంగానే జగత్తులో అధిక శాతం నడుస్తూ ఉంటుంది వ్యవహారం అంతా కూడా. కావున చిత్తము బలపడిపోతూ ఉంటుంది, ఆత్మ మరుగున పడిపోతూ ఉంటుందంటే లేదని కాదు, అక్కడ దాన్ని విస్మరణ మర్చిపోతూ ఉంటాం. కావున అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే చిత్తం యొక్క దశ ఎక్కువైపోయిందో, దాని ప్రభావం అధికమైపోయిందో అది అనేకమైనటువంటి ద్వంద్వాలమయం చేసేస్తుంది. అన్నిటిని రెండుగా చూపిస్తుంది. దుఃఖ శాతాన్ని అధికంగానే రుచి చూపిస్తుంది. మనస్సు అధికంగా దృఢపడితే వచ్చే వినాశనం ఏమిటి అంటే అధిక దుఃఖాన్ని పొందడమేనండి. ఎవరికైతే మనసు యందు అధిక పటుత్వం ఉంటుందో, దాని ప్రభావంలోనే లోనవుతూ ఉంటారో వారికి ఈ దృశ్య జగత్తు నుంచి కూడా అధిక శాతము అశాంతి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మనసు అనుకున్నటువంటి విధానములో పూర్తిగా ఏది జరగదండి జగత్తులో, ఎవ్వరికీ కూడా. జరగకపోతే వచ్చేదే క్రోధం, తద్వారా దుఃఖము. ఈ విధంగానే అశాంతి పాలవుతూ ఉంటాడు మానవుడు. దానికి ఎప్పుడు తృప్తి అనేది ఉండదు కనుక ఎప్పుడు అసంతృప్తిలో ఉంటాడు.
నిరంతరం కొట్టాడుతూ ఉంటాడు. చిత్తానికి అధికమైన విలువని ఇచ్చిన వారు అనుభవించేది ఎప్పుడు అశాంతి. ఇది గుర్తుపెట్టుకోండి ఎవ్వరమైనా. మనకి అశాంతి కలుగుతుంది, దుఃఖాలు వస్తున్నాయి, అధిక దుఃఖాలు పొందుతున్నాను. జగత్తులో అందరూ మనకి శత్రుస్థానంలోనే ఉంటున్నారు. ఎందుకంటే నేనెంత మంచిగా ఉన్నా నన్నెవరు గుర్తించట్లేదు అనుకుంటాం. వాస్తవానికి ఇదంతా చిత్త ప్రభావం అండి. చిత్తం ఎప్పుడైతే శమిస్తుందో, నెమ్మదిస్తుందో, అప్పుడు జగత్తు పట్ల నీకుండే భావాలు కూడా నెమ్మదిస్తాయి. పటుత్వాలు కూడా నెమ్మదిస్తాయి. తద్వారా అప్పుడు మనకి అందరూ మైత్రిగానే కనపడతారు. మిత్ర స్వభావంతోటి కనపడతారు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఇలానే ఉండాలి, అలానే జరగాలి అని కోరుకోరు కనుక. ఎలా జరిగినా సర్ది పెట్టుకొని, సరిపెట్టుకోగలిగే మనస్తత్వం ఉంటుంది కనుక, నీకు ఎవ్వరు విరోధులు ఉండరండి బయట అప్పుడు. కానీ ఇలానే జరగాలి, ఇలానే ఉండాలని ప్రత్యేక భావనతో, పటుత్వంతో ఉందనుకోండి ఆ చిత్తము, అప్పుడు మనకి భౌతికములో చాలా మంది శత్రువులు పెరుగుతారు, దుఃఖాలు పెరుగుతాయి, అధికమైన అశాంతికి లోనవుతూ ఉంటాం. ఇదంతా అనుభవిస్తున్నామంటే కారణాన్ని వెతుక్కోవాలి. మనం ఎక్కడ ఎదుగుతామండి కారణం అంటే బయట విధానంలో ఎదుగుతాం. వారు మారాలి, వీరు మారాలి, ఈ వ్యవస్థ మారాలి అని చెబుతూ ఉంటాం. ఈ విధంగా ఈ మారాలి, మారాలి, వాళ్ళు వీళ్ళు మారాలి అనుకునే వాళ్ళందరూ కూడా యథార్థంగా గమనించుకోవాల్సింది, మారవలసింది నేను. మారవలసింది నా యొక్క చిత్త విధానము, మానసిక స్థితి. అది మారితే అన్ని సరవుతాయి. ఇది మారకుండా బయట ఎన్ని మారాలనుకున్నా అది ఎప్పటికీ సాధ్యం కాదు. కావున బయట మనకి ఏ యొక్క అశాంతి కలిగినా వెంటనే వచ్చి ఎక్కడ సరిదిద్దుకోవాలి అంటే మన అంతర్భావాన్ని సరిదిద్దుకోవాలి. భౌతికంలో మనం ఏది పూర్తిగా ఎవరిని మార్చలేం, దేన్ని మార్పు చేయలేం. ముందు మనం మారితే మనల్ని చూసి అందరూ మారుతారు. మనం సరైనటువంటి విధానంలో ఉంటే మీరేం చెప్పనవసరం లేదు. మన విధానం చూసే ఎందరో మార్పును పొందుతారు. కావున సంస్కారం అనేది బయట కాదండి, అంతరములో జరగాలి. చూడండి, మనము ఒక అద్దమును అంటే మన నుదుటిన బొట్టు పెట్టుకుంటాం అద్దంలో చూసి. ఈ బొట్టు సరిగా లేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? అద్దంలో చూసి సరిచేసుకుంటాం. కానీ సరిచేసేటప్పుడు మీరు దేన్ని సరిచేస్తారు? అద్దములో అది సరిగా లేనట్టు కనిపిస్తుంది. కనుక దాన్ని అక్కడ అద్దాన్ని పట్టుకుని ఇలా ఇలా సరిచేస్తారనుకోండి, ఈ నుదుటి మీద బొట్టు సరవుతుందండి? సరికాదు. మరి అక్కడ సరవ్వాలంటే ఎక్కడ సరిచేయాలి? ఇక్కడ సరిచేసుకోవాలి. ఇక్కడ సరిచేస్తే అక్కడ సరవుతుంది. అలాగే ఈ యొక్క బయట దృశ్య జగత్తులో మనకొచ్చే అశాంతులన్నిటికీ కూడా సరైనటువంటి పరిష్కారం ఎక్కడ అంటే బయట లేదండి. బయట అదంతా సంస్కరింపబడాలనుకుంటే ఎప్పటికీ జరగదు. తప్పనిసరిగా లోపలికెళ్ళి తన అంతరములో తన యొక్క చిత్తాన్ని, ఈ మానసికమైన సంస్కారాన్ని ఎవడైతే సరిచేసుకుంటాడో, సరిచేసుకోవడం అంటే ఏమిటి? దాని పటుత్వాన్ని తగ్గించుకుంటాడో, దాని పటుత్వం ఎంత ఉంటే ఎక్కువ బలపడిపోతే అంత అశాంతి బయట నుంచి మనకి. ఎవరైతే దాన్ని తగ్గించుకుని దేన్నైనా, ఏదైనా పర్వాలేదు ఎలా ఉన్నా అన్నట్టుగా ఎవరైతే అయిపోతారో, దేన్నైనా సరిపెట్టుకోగలుగుతారో వారే ఎప్పుడు తృప్తిగా, ఆనందంగా ఉండగలుగుతారు. కావున ఈ విధంగా అది దుఃఖాన్ని పొందిస్తూ ఉంటుంది. కానీ ఎవరైతే ఇది గ్రహించుకుని నిరంతరము ఎవరైతే ఆత్మస్ఫురణ కలిగి ఉంటారో, విచారణా బలాన్ని పెంచుకుంటారో, యథార్థమేదని యోచిస్తూ ఉంటారో, అదే చివరికి ఏం చేస్తుంది? ఆత్మస్థితిలో ఎవరైతే సాధనతోటి స్థితులవుతూ ఉంటారో, ఆ ఆత్మ చేత పరిక్షిప్తమైనప్పుడు, ఎప్పుడైతే ఈ ఆత్మస్థానం ఎవరికైతే సిద్ధిస్తూ ఉంటుందో, నిశ్చలమవుతూ ఉంటుందో, అప్పుడు చిత్తం ఏమవుతుందండి అంటే పూర్తిగా హరింపబడుతుంది. దాని చేత వర్జింపబడుతుంది. ఆత్మస్థితి, ఆత్మస్థితి అనేది ఎప్పుడైతే సిద్ధించడం అనేది మనకు ప్రారంభమవుతుందో, అంటే ఆ స్థానములో నిలబడగలగటమే ఆత్మస్థితిని పట్టుకోవడం అంటే. సాక్షి మాత్ర స్థానం, సాక్షి మాత్ర స్థానం అని చెప్తున్నాం కదా! ఆ తెరవలే ఉండని చెప్తున్నాం కదా! ఆ స్థానములో ఉండి ఈ జగత్తుని, ఈ అంతర్ జగత్తుని కూడా కేవలము చూడగలిగే స్థితి ఎప్పుడైతే సిద్ధిస్తుందో అదే ఆత్మస్థానం. కానీ ఆ స్థానాన్ని పట్టుకుని అక్కడే ఉండే అభ్యాసం చేసుకోవాలి.
నిరంతరం అక్కడే ఉంటూ వీటిని తిలకించేటువంటి అభ్యాసం చేసుకోవాలి. ఈ దృశ్యాన్ని ఒక లీలగా వీక్షించేటువంటి అభ్యాసం చేసుకోవాలి. ఇలా చేయగా ఎవరైతే ఆ ద అలవాటు పడిపోతారో, ఏదైనా అభ్యాసమేనండి. దాన్ని ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో అది సహజమైపోతుంది. ఆ సహజమైన స్థితిలోకి ఎప్పుడు వెళ్ళిపోతామో అదే మన యథార్థ స్థితి. అప్పుడు చిత్తం అనేది పూర్తిగా పరిత్యక్తం, విడిచిపెట్టబడుతుంది. పూర్తిగా తొలగిపోతుంది. దానికి అప్పుడు విలువ లేదు. దానికి పటుత్వం లేదు. దానికి అధికత్వం లేదు. దాన్ని పట్టించుకోలేదు. నేను ఆత్మని అన్నట్టుగా అయిపోతాం. అప్పుడు దానికి ఎందుకంటే అనేక సంకల్పాలు మయమే ఈ యొక్క చిత్తం. అనేక సంకల్పాల ఘనీభవ స్థితి. ఎంత పటుత్వం ఇస్తుంటే, దాన్ని ఎంత పట్టించుకుంటే అంత అది గట్టిపడిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే దాన్ని గమనించలేదో, పట్టించుకోలేదో, దాన్ని అంటే దాంట్లోకి ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ వాటిని లెక్కించలేదో, అప్పుడు అదేం చేస్తుంది, దాని సంకల్పాలు క్రమంగా తొలగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే సంకల్పాలు అలా అలా తొలగిపోతూ ఉన్నాయో, అది పూర్తిగా విచ్ఛిన్నమైపోయి క్రమంగా దాని బలం తగ్గిపోయి కొంతకాలానికి అది లేకుండా అయిపోతుంది. అనేకాన్ని కలిపి ఒక చోట చేస్తే దానికి ఒక గట్టి స్థితి వచ్చింది. కానీ ఎప్పుడైతే దాన్ని ఏ రక్క సంకల్పాలు లేకుండా దాన్ని ఎప్పుడైతే విచ్ఛిన్నం చేయగలుగుతామో క్రమంగా దాని బలం తగ్గిపోతుంది. అటువంటి మనసే భగవంతుని చేరగలుగుతుందండి. సాధుత్వాన్ని పొంది చివరికి పరమాత్మ యొక్క అనుభవానికి పొందడానికి పూర్తి సహకారిగా మారుతుంది. సాధుత్వం రావాలి, దానికి మృదుత్వం రావాలి. అప్పుడే అది మనకి అనుగుణంగా చివరికి లయత్వానికి తన్ని తాను అర్పించుకోవడానికి సిద్ధమవుతుంది. పూర్తిగా తన్ని తాను అర్పణ చేసుకుంటుంది. ఇదే పరిపూర్ణ శరణాగతి. ఈ విధంగా పరమాత్మ యొక్క అనుభూతిని పొందగలుగుతాం. ఈ జగత్తంతయు ఆత్మయే అనే జ్ఞానము అంతఃకరణను ఉదయింప ఇక జీవుడెచ్చట, చిత్తమెచ్చట, దృశ్యమెచ్చట, వృత్తి ఎచ్చట అవి ఏవియూ ఉండవని భావం. ఎవరైతే ఈ విధంగా తమను తాము ఆత్మగా తెలుసుకుంటారో, ఆత్మానుభవాన్ని పొందుతూ ఉంటారో, ఈ జగత్తునంతని సాక్షి మాత్రంగా వీక్షించే స్థానములో ఉండి చూస్తారో, అప్పుడు వారికి అర్థమవుతుంది వారి యొక్క అనుభవంతో తమను తాము తెలుసుకున్న వాడికి జగమంతా తేటతెల్లమవుతుంది. ఏమని? తాను ఆత్మని అనే స్థితిలోకి ఎప్పుడైతే వెళ్తాడో ఈ జగమంతటికీ కూడా ఆధారం కూడా నేనే అంటే ఆత్మయే. ఈ దృశ్య జగత్తుకి ఏదైతే కనిపిస్తుందో ఈ దృశ్య జగత్తంతటికి ఆధారము నేనే, అంతర్ జగత్తంతటికి కూడా ఆధారమైన ఆత్మను నేనై ఉన్నాను అనే జ్ఞానం అంతఃకరణలో ఉదయింప ఇంకప్పుడు జీవుడనేవాడికి చోటు లేదు. జీవుడనేవాడు ఎప్పుడొచ్చాడు? ఆత్మగా కాకుండా మనస్సుగా భావన చేస్తూ దృశ్యాన్ని సత్యమని నమ్మి దృశ్యాన్ని దృశ్యంగా మాత్రమే పట్టుకుని బంధింపబడుతూ ఉంటాడు చూడండి, అప్పుడు జీవుడు ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆత్మగా అయిపోయిందో తన్ని తాను ఆత్మగా స్మరణలో ఉంచుకుంటాడు, జగమంతా ఆత్మమయంగా దర్శించగలుగుతాడు, అప్పుడు ఇంక జీవుడే లేడు. జీవుడు లేకపోతే ఇంక సాధన కూడా లేదు. జీవత్వం ఉంటేనే దాన్ని లేకుండా చేసుకోవడానికి ఇన్ని సాధనా మార్గాలు. కావున అక్కడ జీవుడే లేడు. జీవుడు లేకపోతే చిత్తం కూడా లేదు. అంటే మనసు లేకపోవడం వల్లే జీవత్వం లేదు. ఎప్పుడైతే చిత్తం అనేది లేకుండా అయిపోతుందో, జీవుడు లేడు, చిత్తము లేదో, దృశ్యం కూడా లేదు. కనపడేటువంటి ఈ జగత్తుని కూడా, దృశ్యాన్ని కూడా ఆత్మమయంగా చూస్తాడు, భగవన్మయంగానే తెలుసుకుంటాడు. కనుక దృశ్యం ఎచ్చట, దృశ్యం లేకపోతే చిత్తానికి వృత్తులు ఎక్కడుంటాయి? దృశ్యం అనేది వేరుగా ఒకటి కనిపిస్తే అది ఇది అది అనే భావాలు వస్తాయి. అసలు దృశ్యమే లేదు. ఏది చూసినా ఒకటే, ఏది చూసినా ఆత్మే, ఎవరిని చూసినా ఆత్మే, దేని ఎందైనా ఆత్మే. అంతా దానికి ఆధారాన్నే చూస్తావు తప్ప బయట ఉన్నటువంటి ఈ యొక్క మణిమాలలో ఉండే మణులు కాదండి. ఈ మణులన్నిటికీ ఆధారంగా ఉన్న దారాన్ని చూడగలిగిన వాడు. ఎవరైతే ఆత్మని చూస్తారో, ఆధారంగా ఉన్నటువంటి ఆత్మని చూస్తారో, అప్పుడు చిత్తానికి వృత్తులు కూడా లేవు. ఇంక దేని పట్ల ఏ భావాన్ని పొందుతుంది? ఇది అధికమనా, ఇది తక్కువనా, ఇది విలువైనదనా, అది విలువ లేనిదనా, ఈ భేదాలు ఏం వర్తించు. కనుక చిత్తానికి వృత్తులు లేవు.
కావున ఈ విధంగా ఏమీ లేనటువంటి వాస్తవ స్థితిలోకి, ఆత్మస్థితిలోకి వెళ్ళగలుగుతాం. కావున ఓ రాఘవ, నేను దేహేంద్రియాది సహితమైనటువంటి ఉపాధిని, నేను జీవుడిని అనే ఇటువంటి అనుభవ స్థితియే చిత్తం యొక్క కారణం. ఈ దేహేంద్రియాలతో కూడినటువంటి ఉపాధిని అని ఎవడైతే భావనతో ఉంటాడో, ఈ యొక్క వ్యక్తిత్వ భావనతో ఉంటాడో వాడికి జీవుడు అంటారు. ఈ భావనతున్నంత వరకు జీవత్వం ఉంటుంది. కావున అటువంటి వారి అనుభవ స్థితియే చిత్తం అనబడుతుంది. ఈ చిత్తం ఈ ప్రకారముగా అనాది అనంత దుఃఖాన్ని విస్తరింపచేస్తూ ఉంటుంది. ఎంతవరకు ఈ వ్యక్తిత్వ భావం ఉంటుందో అంతవరకు చిత్తం ఉంటుంది, జీవుడు ఉంటాడు. అంతవరకు కూడా ఈ భావన పోనంత వరకు కూడా అది అనేకమైన ద్వంద్వాల్ని కల్పిస్తూనే ఉంటుంది. రకరకాలుగా ఇక్కడ మనల్ని అందులో కూలదోస్తూనే ఉంటుంది. నేను ఆత్మని, జీవుడు మొన్నగు ఆత్మేతర పదార్థములు ఎచ్చటను లేవు, అవి అన్నీ అసత్యములు అనేటువంటి అనుభవము కలిగి ఉండుటయే చిత్తోపశమనము అంటారు. పరమ సుఖమని చెప్పబడుతుంది. కావున ఆ విధంగా కాకుండా నేను ఆత్మనయున్నాను, ఈ జీవుడు మున్నైనటువంటి ఆత్మకు అన్యమైన పదార్థాలేవి కూడా యథార్థము కాదు, అవి లేవు, అవి సత్యములు కాదు అనేటువంటి ఎవరైతే నిశ్చయాన్ని పొంది ఆ అనుభవంతో ఉంటారో దాన్ని చిత్తోపశమనము, పరమ సుఖము అని కూడా అంటారు. చిత్తం ఉపశమనమైపోతే వచ్చేదే పరమసుఖం. కావున ఓ రాఘవ, ఈ జగత్తంతయు ఆత్మయే అనే నిశ్చయము కలుగుగా చిత్తము యొక్క అసత్త సిద్ధించినదే అగుచున్నది. ఇందు సందేహమే లేదు. కావున ఈ జగమంతా ఆత్మమయంగా ఎవరైతే నిశ్చయించుకుంటారో, ఈ స్థితిని అనుభవంగా పొందుతూ ఉంటారో, అప్పుడు ఈ చిత్తం అనేది లేకుండా అయిపోవడంలో సందేహమే లేదు. కనుక జగత్తుని నిన్ను ఆత్మగా నువ్వుగా తెలుసుకోగలిగితే చిత్తము తప్పకుండా తొలగిపోతుంది. సత్యము దగ్గర ఎప్పుడు అసత్యం ఉండదండి. వెలుగుచ్చిన చోట చీకటి ఎలా ఉండదో అలానే సత్యమైన యథార్థమైన ఆత్మస్థితి ఎప్పుడైతే మేల్కొంటుందో అసత్యమైనటువంటి దేహస్థితి, ఈ చిత్తము యొక్క విధానం అంతా కూడా ఉపశమనం తొలగిపోతుంది నెమ్మదిగా. ఈ ప్రకారముగా జగత్తంతయు నా యొక్క ఆత్మయే అనే సత్య జ్ఞానముచే సూర్యప్రకాశముచే అంధకారములే మనసు లెస్సగా నశించిపోయినదనే ఎరుంగము. కావున ఎలా అయితే సూర్యుని యొక్క ప్రకాశం వస్తే చీకటి తొలగిపోయి వెలుగొచ్చేస్తుంది, అదే విధముగా ఎవరిలో అయితే ఈ జగత్తంతయు కూడా ఆత్మ ప్రకాశమే అనే విధానంలో మేల్కొంటారో, నేను ఆత్మనై ఉన్నాను, జగమంతా ఆత్మమయమే అనేటువంటి యథార్థ జ్ఞానం ఎవరిలో అయితే ఉదయిస్తుందో వారిలో ఉండేటువంటి అజ్ఞానం అనే తమస్సు అంతా కూడా తొలగిపోతుంది, నశించిపోతుంది. అంటే మనస్సు అనేది పూర్తిగా రహితమవుతుంది వారిలోంచి. కావున మనస్సు అనే సర్పము శరీరమున ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు మహాభయం కలుగుతూనే ఉంటుంది. ఎవరికైనా మనసున్నంత వరకు భయం వస్తుందండి. ఎప్పుడైతే మనస్సుని మనం అధిగమించగలుగుతామో అభయం అనే సుగుణం వస్తుంది. ఇదే దైవీ సంపదలో మొట్టమొదటి లక్షణంగా చెప్తారు. ఈ అభయం ఏది ఒక మంచి పని మంచి స్థితిలోకి వెళ్ళడానికి కావాల్సింది అభయం, భయము లేని స్థితి. కానీ మనసు యొక్క లక్షణాలు ఉన్నంత వరకు భయపడుతూనే ఉంటాం. అది స్వార్థంతో ఉంటుంది, కావున ఇదే కావాలంటుంది. కనుక ఇది కాకపోతే ఎలా అనే ప్రశ్న వస్తుంది. కావున దానికి ఎప్పుడు భయాలు ఉంటాయి. ఆత్మ సంయోగము ద్వారా అది అచ్చటి నుండి తొలగింపబడినా ఇక భయం అనకు అవకాశమే లేదు. కావున ఎవరైతే ఆత్మయందు దాన్ని సంయోగం చేసి లయింప చేస్తారో, మనసును తొలగించుకుంటారో అప్పుడు వారికి అభయం అనే సుగుణం సిద్ధిస్తుంది. కావున పాపరహితుడు అయిన ఓ రామచంద్ర, భ్రాంతి మాత్రము చే జనించినది మహాబలవత్తరమైనదైన చిత్తమనే భేతాళమును సమ్యక్ జ్ఞానము అంటే ఆత్మతత్వ జ్ఞానం అనే మంత్రము చేత నీవు బలాత్కారముగా పడగొట్టు. కావున ఓ రామ, ఇదంతా కూడా చిత్త విధానం అంతా కూడా కేవలం భ్రమ. అది ఉందనుకుంటే ఉంది. కావున భ్రాంతి మాత్రము చేత జనించింది ఇది. ఎవరైతే దానికి అధిక విలువిస్తారో అది మహాబలవత్తరమై ఉంటుంది. కావున ఆ మహాబలవత్తరమైనటువంటి భ్రాంతి వల్ల మాత్రమే బలవత్తరమైనది. ఆ విధమైన చిత్తం అనే భేతాళమును ఎలా పడగొట్టాలి అంటే సమ్యక్ జ్ఞానం.
అంటే ఆత్మతత్వ జ్ఞానము, యథార్థ జ్ఞానము. నేను ఆత్మనే అయ్యున్నానని యథార్థ స్ఫురణ చేత బలాత్కారముగా దాన్ని విడిచిపెట్టాలి, పడగొట్టాలి. ఆ యొక్క చిత్త స్థితి అంతా కూడా నెమ్మదిగా తుళ్ళిపోతుంది. ఎక్కడ ఆత్మస్థితి అనేది నిలబడుతూ ఉంటుందో అక్కడ మనస్సు అనేది పడిపోతూ ఉంటుంది. కావున బలవంతుల్లోకెల్లా గొప్పవాడు అయినటువంటి చిత్తం అనే యక్షుడు అంటే బేతాళుడు దేహం అనే గృహము నుండి వెడలిపోగా ఇక నీవు దుఃఖ రహితుడవై వ్యాకులత్వము లేనివాడివై ఉండుము. అత్తరి నీకు భయం అనేదే ఉండదు. కావున రామా, బలవంతుల్లోకెల్లా గొప్పవాడు ఎవడు? ఈ చిత్తము అని చెప్పుకుంటాడు. ఎందుకంటే యథార్థంగా అయితే అన్ని వేగముల కంటే గొప్ప వేగము మనసుదే, అన్ని బలముల కంటే గొప్ప బలము ఈ చిత్తానికి ఇస్తారు. ఎందుకంటే అది భ్రాంతి మాత్రంగా వచ్చినదైనప్పటికీ కూడా దానికి ఇస్తున్నటువంటి ఆధిక్యం అంత గొప్పదిగా ఉందండి. కావున అది అతి వేగము, అతి బలవంతము. అటువంటి చిత్తం అనే బేతాళుణ్ణి, యక్షుణ్ణి మరి ఏం చేయాలి? ఈ దేహం అనే గృహము నుండి ఎవరైతే తోలేస్తారో, వెడలిపోతుందో, ఇక నీవు దుఃఖరహితుడివై ఎవరి యొక్క ఈ దేహాలయము నుంచి చిత్తము తొలగుతుందో వాడు దుఃఖరహితుడై వ్యాకులత్వము లేని వాడవై అభయ స్థితిని పొందుతాడు. ఏ విధమైన భయము లేనటువంటి స్థితిని పొందగలుగుతాడు. కావున ఓ రామచంద్ర, ఆత్మలాభము చే సమస్త కోరికల్ని పొందిన వాడగుటచే నేను రాగరహితుడను, బాహ్య విషసుక సాధనోపార్జన శూన్యుడును అని ఇంత మాత్రపు భావన చేయి నీ చిత్తము నశించిపోయినదే అగుచున్నది. ఈ ప్రకారముగా దుఃఖరహితమగు ఉత్తమమైన పరమ ఆత్మపదమును పొందిన వాడివై అంతఃకరణ నశించిన సమస్త ఏషంలు కలిగి వర్తింపుము అన్నారు. కావున ఈ విధంగా నువ్వు గ్రహించుకుని ఓ రామ, అన్ని లాభాల కంటే గొప్ప లాభం ఏమిటి? ఆత్మలాభం. ఆ లాభము చేత సమస్త కోరికల్ని పొందిన వాడవుతాం. ఎందుకంటే ఆత్మలాభం పొందిన వాడికి పొందటానికి ఇంకొక కోరిక ఏమి ఉండదండి. ఎందుకంటే ఇంకక్కడ ఎక్కడ వెలితి లేదండి. పూర్ణంగా పొందుతాడు కనుక ఇంక కొత్తగా పొందటానికి అక్కడ ఏమి ఉండదు కనుక అది ఉత్తమమైన లాభం. కావున నేను రాగరహితుడను, బాహ్య విషయ సుఖ సాధనోపార్జన శూన్యుడను. నాకు ఏ రాగము లేదు, అలాగే బాహ్య వస్తువులు కాని విషయాలు కాని వీటిని ఇప్పుడు సముపార్జన చెయ్యాలి అనేటువంటి ఆలోచన లేని వాడిని, దేన్ని కూడగట్టుకునేటువంటి విధానము లేని వాడిని. ఎందుకు? వీటన్నిటి యొక్క ప్రయోజనాన్ని నేను అనుభవిస్తున్నాను. వీటన్నిటి యొక్క ప్రయోజనము ఆత్మ లాభం ముందు కించిత్ కూడా ఉండదు. అటువంటి ఆత్మస్థితిలో ఉన్న నన్ను ఇవి ఏవి లేకపోయినా నన్ను అపూర్ణుడు చేయలేవు, నేను ఎప్పుడు పూర్ణుణ్ణే అనేటువంటి నిశ్చల భావన చేత చిత్తం అనేది తొలగిపోతుంది. ఎవరిలో అయితే ఈ స్థిరత్వం ఏర్పడుతుందో, నాకు ఏది అవసరం లేదు, అన్నిటికీ ఆధారమైనటువంటి పూర్ణమైన ఆత్మయే నేనయ్యున్నాను అనే పరమ సంతృప్తితో ఉంటాడో వాడిలో ఉన్న చిత్తము నెమ్మదిగా బలహీనపడి తొలగిపోతుంది. కోరికలు లేనప్పుడు, సంకల్పాలు లేనప్పుడు ఆ మనస్సు అనేది వీగిపోతూ ఉంటుంది. ఈ ప్రకారముగా దుఃఖరహితమైన ఉత్తమమైనటువంటి ఆత్మ పదమును పొందిన వాడివై అంతఃకరణమున నశించిన సమస్త కోరికలు కలిగి మనశ్శాంతి హాయిగా వర్తించుము. ఏ రకమైన కోరిక లేని వాడివి ఆత్మీయందు సుస్థిరుడివై వెలుగుమని చెప్పి శ్రీరామచంద్రుల వారికి ఈ విధముగా వశిష్ఠుల వారు ఆత్మ ప్రబోధం అనేటువంటి విధానములో జ్ఞానోపదేశం చేయటం జరిగింది. ఈ విధానంలోనే మళ్ళీ మనకి తృష్ణావర్ణనం అనేది గురించి చెప్తారు. అది మనం రేపటి భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति